గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం దురుగం ఇల్లం దురుగం ఆడిన ఆటలు మదిలో పదిలములే, నా మదిలో పదిలములే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా, నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా, చిన్నతనమంటే కొంటతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. పంటలు పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే, రేగడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కట్టితిమే, గద్దే వస్తాంది కోడి పిల్లేది, దస్తీ బిస్తాడి సెల్లెల్లలిసితిరి, సెల్లెల్ల బండి మా ఊరి బండి ఎక్కంగరారండి, మీరంతా రారండి, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. బేరలు ఊరి నడుమన ఉల్లాసంగా ఆడినమే, కుంటరకుంటూ గాడిద అంటూ చిర్రగోనెతో చిందులులే, ఏడుగురకటై చెడుగుడు ఆడినము, జాజిరి ఆటల్లో పాటలు నేర్చినము, జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే, మా ఊరిలో ఆడినమే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది, ఆండ్రాయిడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యం రో, మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితిమే, మా తరమే అద్భుతమే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, తాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి.
పార్టిసిపేటర్స్ అందరికీ వెల్కమ్. ఇప్పుడు మన ఈ క్రికెట్ రన్ కార్యక్రమాన్ని ఏడుల బయారం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ 3K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 3K రన్ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి IRS ఆఫీసర్ అయినటువంటి మన ఏడుల బయారం వాసి మరియు మన పూర్వ విద్యార్థి అయినటువంటి రాయ వెంకటేశ్వర రెడ్డి గారు జెండా ప్రారంభిస్తారు. అనంతరం ఈ 3K రన్ ప్రారంభమవుతుంది. ఏడుల బయారం జెడ్పీఎస్ఎస్ స్కూల్ వరకు ఈ 3K రన్ జరుగుతుంది. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా డిసైడ్ చేశారు ఆర్గనైజర్స్. కాబట్టి ఓకే ఈ కార్యక్రమాన్ని నలుగురు ముఖ్య అతిథులు రాయ వెంకటేశ్వర రెడ్డి గారు, సానుకొమ్ము బ్రహ్మారెడ్డి గారు, కంది సుబ్బారెడ్డి గారు, సానుకొమ్ము శ్రీనివాస్ రెడ్డి గారు జెండా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని మన పీఈటీ సిబ్బంది అయినటువంటి పీఈటీలో రన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఆల్ పార్టిసిపెంట్స్ టీ షర్ట్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా వెనక ఉండిపోయారు. అందరూ ముందుకు రావాలండి. 2K రన్లో పాల్గొనే వాళ్ళందరూ ముందుకు రావాలి. దయచేసి అందరూ ముందుకు వచ్చేసేయాలి. ఇది జెడ్పీ హై స్కూల్ గేట్ వరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. దయచేసి అందరూ కూడా అక్కడ వరకు కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఇది డీజే తెలిపా ఉరుకో బనేనా Come on! Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చాలదు దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము.
ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. బాబాయ్ బండ్ల మీద వచ్చి ఇక్కడ దిగి సూపర్ కొడుకుతున్నారు కొంతమంది. ఏంటంట పార్కింగ్ పార్కింగ్ ఎట్లయితే నీ చీడీ కొట్టాడు పైకే కొట్టలేదు. దయచేసి టూ కేరన్స్ లో పాల్గొన్న క్రీడాకారులందరూ ట్రైన్లో వచ్చేసేయాలండి. అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని, చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. నిశ్శబ్దమై కూర్చున్నది నీవు లేవని, తను తలుస్తుంది అక్షరాల సంతకాలని. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని, చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. తొలి పొద్దులోనే వినబడే ఓ కమ్మని పిలుపై, మోగిందో బడి గంట పక్షుల పలుకై, తరతరాలు తన ఎదపైన ఈ జగమంతా, నడవడికను నేర్పిందో మన జీవితమంతా. పాఠాన్ని వింటే ఏర్పడనే గొప్ప వేదికై, మన కనుల ముందు కదలాడిన దృశ్యమాలికై, బడి చేరలేని బ్రతుకులు శిలకల్లో హలాలై, చదువమ్మలేని జీవితగిన గాలి పటములై, ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో.
ప్లీజ్ సార్ పక్కన దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ రేపు జరిగే కార్యక్రమాలు మరి కాదు ఎవరైనా ఈ సీనియర్ విజేతలు ఫస్ట్ ప్రైజ్ కే నాగరాజు, సెకండ్ ప్లేస్ ప్రవీణ్, సెకండ్ ప్లేస్ ప్రవీణ్, థర్డ్ ప్లేస్ ఎం సంతోష్. ఎవరు ఫస్ట్ ప్రైజ్ ముగ్గురు వదిలితే ఫస్ట్ సెకండ్ కాదు. కూర్చోమ్మా. చెప్పు గోడ కానిచ్చి ఉంటాయి చూడండి, గోడకి వెనక మా ఇంటి దగ్గర ఇంటి ముందు గేట్ ముందు చక్కర ఆనిచ్చి ఇక్కడ ఉంటుంది. ఆంటని పిలు. Congratulations both. Please applause. Big applause. National University. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన కల్లి చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మంచి నిర్వహించాలని కోరుకుంటూ, పరుగు పందెం అనేది చక్కటి ఆరోగ్యానికి కల్పిస్తుంది. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు యువత పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిందా ఆర్గనైజర్స్ రండి సార్. ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసినటువంటి క్రీడాకారులకి రెడ్డులపయారం గ్రామస్తుల తరఫున ఆర్గనైజర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత చక్కటి టీషర్ట్స్ అందిస్తున్నటువంటి కంది చారిటబుల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా ఆర్గనైజర్స్ వారికి, ఆర్వీ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తే, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ వెంకటరావు గారు రండి. సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ శ్రీనివాసరెడ్డి గారు, ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి చాలా రోజుల నుంచి ఆర్టీసీలు కష్టపడుకుంటా చాలా చక్కగా నిర్వహించడానికి తోడ్పాటు అందించినటువంటి వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్
పంచి అందించు హృదయం మంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవేళ పువ్వులు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలదిగో కనవేళ పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట ఎంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే మేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా
ఇకపై చల్లైరా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు
చూసావా పార్టీ ఫుల్ జోష్. వావ్, సూపర్ పర్ఫార్మెన్స్ బై శ్రీత అండ్ సాన్య. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి సాన్వి శ్రీతకి గట్టిగా. గుడ్ జాబ్. మళ్ళీ మీ నేమ్ చెప్పండి రా. गंगा जिसका पानी धरती फल फूलों से नदी है भरती, गंगा जिसका पानी भरती फल फूलों से नदी है धरती, जिस धरती पर जन्म लिया है माता उसे पुकारेंगे, भारत प्यारा देश हमारा तन मन इस पर वारेंगे, ससद पदद पद చూసా పెడతాం. కొట్టేమనలేదా? ఓకే, పండగ అక్కడేనా? పండగకేనా? మరి ఈ బున్నోడు మరి సరే. दो लगा कितना एक लगा ఎప్పుడంతా పండగ మరి సంవత్సరానికి ఒకసారి రావడం ఇంటి అక్కడ జోషిక వండర్ఫుల్. రేపు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ రోజు మనం ఖచ్చితంగా జరగాలి. అందరూ రావాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ కొంతమంది పెడతావా? అందుకే నేను తీసుకొని వస్తున్నాను.
గట్టిగా క్లాప్స్ కొడదామండి. మన సైడ్ నుంచి గట్టిగా క్లాప్స్ కొడదాం ప్రతి ఒక్కళ్ళు, పిల్లలు ముఖ్యంగా మీరు. ఆల్రైట్. అలాగే మనం ఏదో స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా రెగ్యులర్ గా, ఇది అది అని కాకుండా ఈరోజు చేస్తున్నాం. వాటిలో నేను ముందు చెప్పిన విధంగానే మొట్టమొదటి కార్యక్రమాన్ని మన కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసాం, కిడ్స్ గేమ్ స్టార్ట్. దానికోసం టీవీఆర్ గారు మీరు రెడీ అయితే మనం అది స్టార్ట్ చేసేసుకోవచ్చు. నాకు తెలిసి లైవ్ స్ట్రీమింగ్ ఇఫ్ పాసిబుల్ మీరు అది కూడా కవర్ చేయగలుగుతారా? బయారం యూత్, బయారం యూత్, ఇది 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 నాకు కావాలి. ఇదే టెంపో కంటిన్యూ చేయాలి. స్కూల్ హెచ్ఎం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. గట్టిగా గట్టిగా. వందే మాతరం సాంగ్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. అందరూ మీ మీ స్థానాల్లో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా అన్న కొద్ది ఏమనుకున్నారు ప్లీజ్. సైడ్ ఉండి సార్, కొద్దిగా సైడ్ ఉండి సార్, కొద్దిగా సైడ్ సైడ్ సైడ్. మన గ్రామ ప్రజలకి పూజిస్తూ తదుపరి అందరూ కూడా ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకునేటువంటి కార్యక్రమానికి సుమారుగా 4 చేతులు ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం. అందరూ కూడా ఈ కడపలో పెట్టేటువంటి శిలాఫలకాన్ని ఒకసారి శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది ప్రస్తుతం. వేద పైన మేకులు
ఒకసారి చూడండి అమ్మాయి చూడండి అన్న మీరు తర్వాత ప్లీజ్ చూడండి ఒకసారి ఏమండి జరుపుకుంటున్నాం. మరికొద్ది నిమిషాల్లో మరొక నిమిషంలో జ్యోతి ప్రజ్వలన మరో ముఖ్య అతిథి ఒకరు ఐఆర్ఎస్ కాదు వెంటనే ఆ స్ఫూర్తిని పొంది మళ్ళీ ఇంకొకరు సివిల్ సర్వీసెస్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటిది బయ్యారంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తించారు. దానికోసం మన విద్యార్థులు కష్టపడ్డారు, వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ ఫలించింది. అలా రెండవ ఐఆర్ఎస్ గా మన బయ్యారం నుంచి వెళ్ళినటువంటి డిప్యూటీ కమిషనర్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి శ్రీ కల్లి ప్రవీణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన మరో ముఖ్య అతిథి హరిహరనాథ్ గారు రావాల్సి ఉంది. వారు రాగానే వేదికపైకి ఆహ్వానిస్తాం. ఈ రోజు కార్యక్రమంలో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, ఆ రోజుల్లో మన పాఠశాల 7వ తరగతి వరకే ఉండేది. 8వ తరగతి కోసం ఆ రోజు ఉన్నటువంటి పాఠశాల కమిటీ అధ్యక్షుడైనటువంటి సానికొమ్ము ఎలిగొండారెడ్డి గారితో పాటుగా మన ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆనాటి హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ బలరామయ్య గారు, వారిద్దరి కృషి వల్లనే 1974-75లో మన పాఠశాల 8వ తరగతికి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బలరామయ్య గారిని మనం ఇక్కడ వేదిక పైన సన్మానించుకోవడం, వారిని గౌరవించడం ఎంతో ముదావహం. వారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బయ్యారం పాఠశాల పరిధిలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి, అలాగే ఈ పాఠశాలలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించినటువంటి వ్యక్తి. మన పాఠశాలలో ఉన్నటువంటి వస్తువులను ఏర్పాటు చేయడంలో తను గ్రామంలో ఉన్నటువంటి చనువుతో తన యొక్క శిష్య బృందంతో కొన్ని పనులు చేయించుకుంటూ మనందరినీ కూడా పాఠశాల వైపు నడిపిస్తూ తనదైన భావనలతోటి మన బయ్యారంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసినటువంటి శ్రీ హనుమంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ హను గారికి స్వాగతం, సుస్వాగతం. భారతదేశానికి మొత్తానికి జ్యోతిబాయి ఫులే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని. ఆ మహిళా ఉపాధ్యాయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవంగా జనవరి 3న జరుపుకుంటున్నాం. భారతదేశానికి జ్యోతిబాయి ఫూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయితే, మన బయ్యారం మొట్టమొదటి జ్యోతిరావు ఫూలే గారి సతీమణి సావిత్రిబాయి ఫూలే గారి లాగా మనకి ఇక్కడ రంగారెడ్డి సారు మరియు సుదర్శిని మేడం, మనకి ఇక్కడ సావిత్రిబాయి ఫూలే అయినటువంటి బయ్యారం సావిత్రిబాయి ఫూలే అయినటువంటి శ్రీ సుదర్శిని మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శిలాఫలక ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ శిలాఫలక ఆవిష్కరణలో మనం ఎవరినైతే స్మరించుకుంటున్నామో వారు శ్రీరామరెడ్డి గారు. వారి యొక్క కరెంట్ పోయింది సాగర్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మన యొక్క ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. మన యొక్క ఇంకా రావాల్సిన గెస్టులు వచ్చిన తర్వాత
మన గెస్టులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమం ఎంతో చక్కగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో చప్పట్లతో అన్ని ప్రవీణ్ గారు, రామయ్య గారు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని సుదర్శిని మేడం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా క్లాప్స్ అండి. కరతాళ ధ్వనులు అవి చేస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరూ. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మీ కరతాళ ధ్వనులను కంటిన్యూ చేస్తూనే ఉండాలి. క్లాప్స్ కొట్టాలి ప్రతి ఒక్కరూ. చాలా అద్భుతంగా ఉందండి. ఉపాధ్యాయులు మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కొంతమంది అకాల మరణం పొంది ఉన్నారు. వారిని స్మరిస్తూ ఇప్పుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి. మన పాఠశాలలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి పూర్వ ఆచార్యులకు మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఆచార్యులకు శుభోదయం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ శుభాభివందనాలు. మరియు ఇప్పుడు మన మధ్య లేకపోయినా మన పాఠశాలలో విద్యను అందించి మనకు దూరంగా ఉన్నటువంటి అమరులైనటువంటి మన ఉపాధ్యాయునిల పేర్లు చదువుతాను. వాళ్ళందరికీ మనం ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. మనకి ఎంతో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ కృష్ణార్జునరావు గారు, మరియు శ్రీ బత్తుల వెంకటరెడ్డి గారు, మరియు శ్రీ వేంపాటి కొండారెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఎడ్డపల్లి భాస్కర్రావు గారు, వేంపాటి రంగారెడ్డి గారు, అబ్దుల్ నబీ గారు, పీటర్ గారు, పరశురామరాజు గారు, రాఘవాచారి గారు, శ్రీ దేవరాజు గారు, కె నాగమణి గారు, మరియు మన పాఠశాల ప్రథమ నుంచి ఉన్నటువంటి అటెండర్ జీవయ్య గారు, వీరంతా కూడా మన పాఠశాలలో ఎంతగానో పనిచేసి మనందరికీ ఎంతో సేవలు అందించినటువంటి ఈ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మన తరపున ఘన నివాళులు. మరియు వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారికి కూడా మన పాఠశాల తరఫున, మన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాల తరఫున ఘన నివాళులు సమర్పించుకుందాం. అదేవిధంగా మన పాఠశాలలో చదువుకొని కొంతమంది పూర్వ విద్యార్థులు అకాల మరణానికి కారకులైనారు. అమరులైనటువంటి మన పూర్వ విద్యార్థులు కూడా ఈరోజు ఈ కార్యక్రమం తరఫున ఘన నివాళులు సమర్పించుకోవడం అయింది. ఈ కార్యక్రమం సందర్భంగా మనం ఒక 2 నిమిషాలు అందరం నిలబడి మౌనం పాటిద్దాం. అందరూ స్టాండ్ అప్. ఓకే, 2 మినిట్స్ మనం మౌనం పాటించి దాని తర్వాత మన పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల గ్యాలరీ అక్కడ పెట్టబడింది. అక్కడ పువ్వులు కూడా ఉన్నాయి. మీరు ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ వాళ్ళకి నివాళులు అర్పించగలరని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మౌనం, ఎవరు మాట్లాడవద్దు. స్టార్ట్. స్వస్థ.
ఇప్పుడు అక్కడ గ్యాలరీ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరుగా టూల్లా అమర్చుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అక్కడ మీకు బ్యానర్ పెట్టడం జరిగింది. నేను చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ మనం గుర్తిస్తూ వస్తూనే మీరు సన్మానం అక్కడ జరిగేటువంటి నివాళులు అర్పించాల్సి ఉన్న గురించి తన యొక్క అనుభూతుల్ని ప్రదర్శిస్తూ ఒక కవిత రాయడం జరిగింది. తన వేదికపైకి వచ్చి ఆ కవిత వినిపించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం చెప్తూ ఈ బడిలో మేము 2వ తరగతి చదువుకున్నాము. విద్యాబుద్ధులు చెప్పేది మాటి చెట్టు కింద అక్షరాలు పెరిగటాలు మా తొలి అడుగులకు ఈ బడి మా 2వ తరగతి రామశాస్త్రాలు చెప్పే చలించి కన్నీరు పెట్టిన జ్ఞాపకం, సుదర్శిని మేడం చెప్పే ఇంగ్లీష్ పాఠాలు ఆనందంగా అలవేసిన జ్ఞాపకం, భాస్కరరావు గారు చెప్పే హిందీ పాఠాలు వింటున్నట్టు నటించిన జ్ఞాపకం. ఎందుకంటే హిందీ మన భాష కాదు కదా. రంగారెడ్డి గారు తెలుగు పద్య పఠనం మంచి మేమే గురువులమైన జ్ఞాపకం. న్యూవిజన్ ప్రసాద్ సార్ మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా బాగోగులను చూడడానికి వస్తూ పోతుంటే విలువైన జ్ఞాపకం. నాగేశ్వరరావు గారు ఆంగ్ల బోధన వారింట్లో మరింత శ్రద్ధగా నాకు నేర్పిన జ్ఞాపకం. కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం.